ఫుడ్ బిజినెస్. చాలా మంది జాబ్ చేస్తూనే పార్ట్ టైంగా ఒక చిన్న ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. మీరు కూడా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా ఫుడ్ బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటే బెటరా, అనగా జాబ్ చేస్తూ ఈ ఫుడ్ బిజినెస్ని పార్ట్ టైంగా చేసుకోవడం బెటరా లేదా ఫుల్ టైం చేసుకోవడం బెటరా చెప్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు పార్ట్ టైం గానే స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఫుల్ టైం గా చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు ఆలస్యం, చూద్దామా వీడియో. ఈ ఎపిసోడ్లో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ని మానేసి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలా, లేకపోతే జాబ్ని చేసుకుంటూనే పార్ట్ టైంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలా మాట్లాడుకుందాం. సార్, మీరు ఆల్రెడీ చెప్పారు మీరు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండగా దాన్ని చేస్తూనే దీన్ని స్టార్ట్ చేశారు పార్ట్ టైంగా, ఆ తర్వాత దాన్ని మానేసి ఫుల్ టైం. ఇప్పుడు ఎవరైతే పార్ట్ టైం గా స్టార్ట్ చేయమంటారా? పార్ట్ టైం గా ఫుల్ టైం గా అనేది కాదు స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి ప్రజెంట్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి స్వామి, ఆ స్వామికి ఆ పొజిషన్ సరిగ్గా నచ్చట్లేదు అంటే తనకుంటే ఒక ప్యాషన్ ఉంటుంది. నాకంటే ఒక ఫుడ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ప్యాషన్ ఉంది కాబట్టి నేను అంటే ఎంబడిగా మానేస్తే, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు నా ఓన్గా నేను రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఓన్గా నేను రావాలనుకున్నప్పుడు నాకున్న ఫుడ్ బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ నాకు మా ఫాదర్ వాళ్ళు చూసి నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు నాకు సడన్ గా మానేసి సక్సెస్ అవ్వాలనుకోండి స్వామి, అదేదో సామెత ఉంటుంది కదా, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అని. అలాగే రేపు మనకు 100% నాకు ఎంత ప్రాక్టికల్ గా నాకు అంత నాలెడ్జ్ ఉంది, ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫాదర్ చేస్తున్నారు. కానీ అయినా కానీ నాకు కొంచెం ఒక బ్యాక్ స్టెప్ వేసి ఒక సైడ్ జాబ్ చేస్తూనే ఒక సైడ్ ఈ కంటిన్యూ చేశాను, పార్ట్ టైం గా దిగాను. ఎంత ఇప్పుడు సపోజ్ ఒకవేళ తనకి జాబ్ లేదనుకోండి, అంటే నేను జాబ్ చేస్తున్నా కాబట్టి పార్ట్ టైం గా ఎంచుకున్నాను. అది ఒకవేళ నాకు పార్ట్ టైం గా ఫుల్ టైం గా చేయాలనుకుంటే ఫస్ట్ ఈ బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఈ బిజినెస్ మీద, ఈ ఫుడ్ ఇండస్ట్రీ బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్ గా మీరు లాగించవచ్చు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు మీకు ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఎక్కడన్నా పార్ట్ టైం గా జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఈ చేసే మీకు నచ్చిన వృత్తి అటువంటిది ఏం ప్రాబ్లం ఉండదు. సో పార్ట్ టైం ఫుల్ టైం అనేది దీంట్లో డిఫరెన్స్ ఏం లేదండి. నేను ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి పార్ట్ టైంగా ఒక సైడ్ సెట్ చేసుకొని, ఈ సెట్ అయినాక కంప్లీట్గా వదిలేస్తాను, జాబ్ని వదిలేసేస్తాను. అప్పుడు నేను కంప్లీట్గా ఏంటంటే బిజినెస్లో చూసుకోవాలన్నా మనకు కొంచెం టైం ఉండాలి. ఇప్పుడు రెండూ చూసుకొని రేపు హెల్త్ పరంగా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళొద్దు కదా, అవునా కదా సార్? అందుకనే పార్ట్ టైంగా చేసుకుంటూనే మనం ఫుల్ టైం చేసేసుకోవచ్చు బిజినెస్ని. కానీ పార్ట్ టైం చేసుకోవాలంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది 100% కావాలండి సార్. కావాలి. అది ఒకవేళ ఫుల్ టైం చేద్దాం అనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా జాబ్ చేయండి, అంటే వేరే హోటల్లో, తప్పలేదు. అస్సలు లేదు స్వామి. ఎందుకు చెప్పన్నా, ఎందుకంటే మీరు ఇప్పుడు సపోజ్ మీరు హోటల్ పెట్టుకోండి, మీ దగ్గర మంచి డబ్బులు ఉన్నాయి, లోన్ వచ్చింది, అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, బయట ఫైనాన్షియల్స్ ఉన్నారు, రెడీగా ఉన్నారు, నో ప్రాబ్లం, అందరికి ఉంటారు అలా అందరు. కానీ చేయగలిగే వాళ్ళు కొంతమందే ఉంటారు, దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఇంకొంచెం మందే ఉంటారు. సో నేనేమంటున్నా అంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు సపోర్ట్ తీసుకొని కొంచెం చేయగలుగుతారు, మూవ్ చేయగలుగుతారు వెహికల్ని. అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీరు నలుగురిని పెట్టుకుని వాళ్ళ మీద ఆధారపడి చేసుకునే అనుకుంటే నువ్వు ఎక్కడన్నా నేర్చుకుని నీ ఓన్గా నువ్వు పైకి రావచ్చు. చిన్న సూచన ఇది సార్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఐడియా ఉంది కానీ నాలెడ్జ్ లేదు, వాళ్ళని రిజైన్ చేసి ఈ బిజినెస్ లోకి రావద్దంటారు. రిజైన్ చేస్తే తప్పండి. ఎందుకంటే అసలు ఆ స్వామికి ఐడియా లేనప్పుడు, ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవుతానని నమ్మకం లేనప్పుడు ఆ స్వామి ఏం చేస్తాడంటే అప్పుడు ఆ జాబ్ చేస్తూనే ఉండండి. తన వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో మంది సర్కిల్ ఉంటుంది కదా స్వామి, ఆ సర్కిల్ ఎవరో ఒకరు ఫుడ్ బిజినెస్ లో ఉంటుంటారు కదా. తప్పకుండా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ స్వామి దగ్గర 1 or 2 hours ఆ స్వామితో స్పెండ్ చేయండి. మీ సర్కిల్ ఒక్కరని ఉంటారు స్వామి, సపోజ్ మీ సర్కిల్లోనే ఫుడ్ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఉంటారు కదా స్వామి. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వు ఏ బిజినెస్ లో ఉన్నావు, ఏ ఇంట్రెస్ట్ ఉంది నీకు, అది నేర్చుకున్నావు స్వామి దగ్గరికి వెళ్ళి. అప్పుడు నీ స్వామిగా ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు స్వామి, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అది మొన్న రీసెంట్ గా వచ్చి ఏం స్వామి నాకు కొంచెం ఇట్లా ఒక టీ పాయింట్ పెట్టాలని ఉంది, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎలా పెట్టాలి ఏం పెట్టాలని అడిగితే ఏం చెప్పానంటే, స్వామి మా షాప్ చూడండి, ఆ స్వామి దగ్గర చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. లీటర్కి ఎన్ని టీలు కొడుతున్నాడు, లీటర్కి ఏం వేస్తున్నాడు, ఎంతవరకు తిప్పుకోవచ్చు, దాంట్లో ప్రాఫిట్ ఎంత, ఇదనే మీరు ఉంటుంది. ఒక 10 రోజులు చూడండి స్వామి అని చెప్పాను. సరే అని చూశాడు, అర్థమైంది. ఐటీ అంత ఇమీడియట్గా అర్థం కాకపోయినా కొంచెం అర్థమైంది స్వామికి. ఏం చేశాడు, వెళ్ళి అమీర్పేటలో మన లాల్ బంగ్లా దగ్గర పెట్టాడు టీ పాయింట్. ఆ స్వామి ఇక్కడ జస్ట్ ఒక 2% నేర్చుకున్నాడు. అడికి వెళ్ళి పెట్టాక ఏంది, కంప్లీట్గా ఆఫీస్లో బిజీ అయిపోయాడు స్వామి. అప్పటిదాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న స్వామి బిజీ అయిపోయాడు. ఆ టీ పాయింట్ ఆ స్వామికి ఇచ్చేసాడు.
ఎవరైతే పెట్టారో స్వామి, ఆ స్వామి ఈ స్వామి బిజీలో ఉండేసరికి ఆ స్వామి 2 నెలలు 3 నెలలు అయ్యింది. స్వామి అటు వెళ్ళిపోయాడు, ఈ స్వామి ఇటు వచ్చాడు. అట్లా అందుకే ఎక్స్పీరియన్స్ ఉండాలి స్వామి. జస్ట్ ఏదో స్వామి ఎక్స్పీరియన్స్ అని మనకు అట్లా అంటే అది పెట్టండి ఏం తెలుస్తుంది అంటారు. కానీ మరి లాస్ అయినప్పుడు ఎవరు స్వామి రికవరీ చేసేయడానికి వచ్చేది? ఇప్పుడు లాస్ అవుతుంది హ్యాండ్ ఇవ్వరు స్వామి. అది మనం చేస్తున్నప్పుడు నువ్వు కంప్లీట్ గా తెలుసుకుని దాని తర్వాత ఎఫెక్ట్ పెట్టండి స్వామి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. కానీ చాలా మంది అంటారు అంటే మేము పని చేయాలా, మరి అలా చేయాలి అని మూమెంట్ పడ్డప్పుడు ఈ ఫుడ్ ఫీల్డ్ లో మాత్రం రాదు స్వామి, పైకి రాదు. మీరు ఎప్పుడైనా చేస్తారా మీరే వంట ఉండి? 25 సంవత్సరాలు చేస్తున్నా స్వామి. స్వామి ఒకప్పుడు అంటే మా మమ్మీ, నేను, మా డాడీ ఒక 4-5గురితో చేసుకున్న ఫీల్డ్ ఇది. ఏ పని అయినా సరే ఈ పని మనకు కాదు అని కాదు, చేసుకున్నాం కాబట్టి ఇవాళ మనం 40 మందికి మనం ఎంప్లాయ్ ఇస్తున్నాం, చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. అంటే మేము బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను ఇలా మనం చేసుకునేంత అది ఉంది నా దగ్గర. సో మీది వచ్చేసి పెద్దది. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అంటే చిన్నవి కూడా పెట్టుకోవచ్చు, లైక్ పచ్చిమిరపకాయ బజ్జీలు ఇలాంటివి కూడా అమ్ముకోవచ్చు. అలా చిన్నగా చేసుకుందాం ఈవినింగ్ అనుకున్న వాళ్ళు జాబ్ చేసుకుంటూనే జాబ్ తర్వాత చిన్న బండి లేకపోతే ఏదో ఒకటి చిన్నది స్టార్ట్ చేసుకోవచ్చు అంటారా? అది చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్వామిలోకి నేను సింపుల్ గా చెప్తా. అంటే ఇప్పుడు అది అక్కడ ఏమవుతుందంటే స్వామి, ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్ లో నెలకు 50,000 సంపాదిస్తున్నావు స్వామి. నువ్వు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నీకు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా డైలీ 200-300 ప్రాఫిట్ లోనే నీకు బండి రన్ అవుతుంటది. అప్పుడు నీకు ఏమవుతుంటే స్వామి, నువ్వు 50,000 చూసిన స్వామికి ఈ 200-300 ప్రాఫిట్ అంటే హెవీ హార్డ్ వర్క్ 200-300 ప్రాఫిట్ లో చూస్తారు కదా. స్వామికి ఏమనిపి అదే అక్కడ ఏసీలో 60,000 సంపాదిస్తున్నా డైలీ 2,000, ఇక్కడ ఏంది 4 గంటలు చూడండి నాకు ఏంది ఇది అనే ఒక థాట్ వల్ల స్వామి ఉన్న బిజినెస్ కూడా వదిలేస్తాడు. బేసిక్ ఆ బిజినెస్ లెవెల్ వచ్చేసరికి ఒక క్రైటీరియా ఉంటుంది స్వామి. అంటే కొంచెం హెవీగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అంటే ఇమీడియట్గా మన అంతలే స్వామి. నేను చెప్పే ప్రకారం ఏంటంటే ఒక చిన్నగా హోటల్ పెట్టాలి, ఒక బేసిక్ ఒక 50 మెంబర్స్ కెపాసిటీలో మనం చిన్నగా రన్ చేయాలనుకుంటే ఒక 5 to 8 lakhs ఖర్చు అవుతుంది స్వామి. ఈ బిజినెస్లో ఈ ఫుడ్ ఇండస్ట్రీలో మెయిన్గా బేసిక్గా మనం పెట్టాలి అనుకుంటే ఒకటే అండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటే, మీ సొంతగా మీరు నిల్చోవాలనుకుంటే ఒక 5 lakhs వరకు మీరు స్టార్టింగ్ బడ్జెట్తో మీరు రాండి, తప్పకుండా మీరు విజయం చూస్తారు. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారు అని స్వామి. మనమే కనుక ఒక ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేద్దామంటే మన జాబ్కి రిజైన్ చేసి ఆ తర్వాత స్టార్ట్ చేయాలా, లేకపోతే జాబ్ని చేసుకుంటూనే నైట్ ఈ ఫుడ్ ట్రక్ని మేనేజ్ చేసుకోవాలా, ఏది బెటర్? అదేవిధంగా అసలు మనం జాబ్ని రిజైన్ చేద్దాం అనుకున్నట్లయితే రిజైన్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మాట్లాడుకుందాం. సార్ ఆల్రెడీ చెప్పారు మీరు జాబ్ చేస్తూనే మీ ఫ్యామిలీ హెల్ప్తో చేస్తున్నారు కదా. సో వేరే వాళ్ళు కూడా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మీలాగా మేనేజ్ చేసుకోవచ్చా, లేకపోతే రిజైన్ చేసామంటారా? కొన్ని థింగ్స్ ఉన్నాయి మనం కన్సిడర్ చేయాల్సినవి బిఫోర్ టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే నేను కూడా ఫ్యూచర్లో బెంగళూరులో ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. నేను నా ఫ్రెండ్ కలిపి నాకు కూడా చెప్పండి. డెఫినెట్గా. సో నేను కొన్ని థింగ్స్ ఉన్నాయి బిఫోర్ వి టేక్ ఎ డెసిషన్ అనుకున్నా. వాట్ ఆర్ దోస్ అంటే అసలు మనం ఏ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు మనం బై డిఫాల్ట్ నైట్ అని కాదు, ఫుడ్ ట్రక్స్ మార్నింగ్ కూడా ఉన్నాయి. సో మనం అది డిసైడ్ చేసుకొని దాని తర్వాత జాబ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఏ ఫుడ్ పెడుతున్నాము, మార్నింగా ఈవినింగా అన్నది. అండ్ మార్నింగే పెడుతున్నాం అనుకోండి, మన జాబ్ ఎలాంటిది? మార్నింగ్ అంటే నువ్వు ఎప్పుడు పెడుతున్నావు? మోస్ట్ ప్రాబబ్లీ ఒక 90% వరకు జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ని ఆప్ట్ చేసుకోరు బై డిఫాల్ట్. అది నోన్ రీజన్స్ అవి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాం కాబట్టి. సరే మార్నింగ్ పెడదాము అనుకుంటే వెరీ టఫ్. అదైన తర్వాత అప్పుడు ఆఫీస్ 2 things. మార్నింగ్ పెడదాము అనుకుంటే వెరీ టఫ్. ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను. ఈవినింగే పెడదాము, ఓకే మన కాన్సెప్ట్ కొంచెం ఈవినింగ్కి సూట్ అవుతుంది అనుకుంటే వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. అంతేగా నేను టోటల్గా రూల్డ్ అవుట్ చేయట్లేదు, వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ అన్న దగ్గర ఆపాను. అంటే చూద్దాం, మనం ఒక్కొక్క మోడల్ 2 తీసుకొని మనం జాబ్ మేనేజ్ చేస్తా ఆ ఫుడ్ ట్రక్ మేనేజ్ చేయడము అన్నది ఈజీ టాస్క్ అయితే కాదు. ఫస్ట్ థింగ్ బై డిఫాల్ట్ మీరు ఫిక్స్ అయిపోవాలి. మనం అది ఆలోచించే ముందుకెళ్ళాలి. లేదు, చాలా మందికి అంటే ఒపీనియన్ ఎలా ఉంటది అంటే చేస్తున్నారు కదా చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుంటాం బయటకు వెళ్ళంగానే ఫుడ్ ట్రక్ చాలా మంది జాబ్ చేస్తూ ఉన్నారు కూడా, చేస్తా ఉన్నారు. వారే మనం కూడా చేసేద్దాము అన్న ఒపీనియన్ అయితే వస్తుంది.
ఆబ్వియస్గా ఎవరికైనా చూడంగానే ఎందుకు వస్తుంది అంటే అక్కడేం బాగా జరుగుతూ ఉంటుంది, ఓకే శాలరీ వస్తుంది, ఏమవుతుంది అంటే వాళ్ళకి కనపడదు వెనకాల ఏముంది అన్నది కనపడదు అన్న. ఆబ్వియస్గా నేను కూడా అలా అనుకున్న వాళ్ళు ఒకరిని అప్పట్లో అనుకున్నారా? ఏ స్టేజ్ లో ఉన్నారో ఆ స్టేజ్ లో ఇంతకు ముందు మీరు ఉన్నారు. నేను ఉన్నాను. నేను అందుకే ఇప్పుడు దిస్ ఈస్ ఆల్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. మనం తీసుకున్నప్పుడు మై ఎగ్జాంపులే నేను స్టార్ట్ చేసి చెప్తాను. సో నేను వైఫ్ కానీ ఇద్దరం అలాగే అనుకున్నాం. సో మేమిద్దరు వర్కింగే. సో మేము తీసుకున్నప్పుడు ఒకరిద్దరు ముగ్గురు చెప్పారు ఆల్రెడీ ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, మా రిలేటివ్స్. అంటే నాట్ ఫుడ్ ట్రక్ బట్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఉంది యాక్చువల్గా, రెస్టారెంట్ కైండ్ ఆఫ్. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే అంత ఈజీ టాస్క్ కాదు, యూ హ్యావ్ టు స్ట్రగుల్ అలాట్, కొంచెం చూసుకో అంటే వాళ్ళు క్లియర్ కట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. బట్ సో స్ట్రగుల్ ఉంటుంది అంటే మనం ఏమనుకుంటాం, బిజినెస్ పెడితే ఆబ్వియస్ గా స్ట్రగుల్ ఉంటుంది, ఏవి ఈజీగా రావు, నేను పెట్టంగానే నాకు రావాలి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాగా, అన్ని సక్సెస్ అవ్వాలి అంటే ఎలా అవుతాయి. స్ట్రగుల్ ఉంటుంది, ఓకే ఫైన్ ఉంటుంది అనుకున్నాం. కానీ అది ఎలాంటి స్ట్రగుల్ ఏంటి అన్నది మనకేం తెలియదు. వాళ్ళు కూడా వాళ్ళేమి జాబ్ చేస్తా ఇలా చేయలేదు, దే ఆర్ ఫుల్ టైమ్ రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళు అనుభవించిన స్ట్రగుల్స్ చెప్పారు. అంటే ఓకే ఫుడ్ లో ఎలా ఉంటుంది, నువ్వు ఇలా పని చేయాలి, ఓన్లీ ఫుడ్ గురించి చెప్పారు. కానీ మన టైం ఎలా ఉంటుంది, మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి దాన్ని, అవన్నీ తెలియదు. సో మనం ఓకే తీసుకున్నాము, స్టార్ట్ చేసాము, ఒక 1 month అయింది. ఇట్ వాస్ వెరీ టఫ్. జనం రాలేదు, అది వదిలేయండి. సో అది రన్ చేయాలి అంటే మనం టైం స్పెండ్ చేయాలి అక్కడ. ఎలా ఉండేది అంటే వి బోత్ ఆర్ వర్కింగ్. సో మా ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరం కలిసి చూసుకుందాము అన్నది వి థాట్ ఇనిషియల్లీ. నేను వైఫ్ ఓకే నేను చూసుకుంటాను అని తన ముందరకు వచ్చింది. సో నేను ఐ బ్యాక్డ్ అవుట్ అనమాట. సో ఇద్దరం జాబ్ చేస్తున్నాము. సో అది ఎలా ఉండేదంటే ఫస్ట్లో కైండ్ ఆఫ్ మనం మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్తాము, ఈవినింగ్ 6కి వచ్చామనుకోండి డైరెక్ట్గా అవుట్లెట్కి వెళ్ళిపోవాలి. రాగానే మన ఇంటికి కూడా వచ్చేది ఏమి ఉండదు, డైరెక్ట్ ఆఫీస్ నుంచి అట్టే వెళ్ళిపోవాలి. మన నైట్ బిజినెస్ కాబట్టి టిల్ 12 o'clock వీ హ్యావ్ సమ్ అఫీషియల్ పర్మిషన్. సో 12 వరకు పెడతాము. దెన్ ర్యాప్ అప్ చేసి అన్ని పెట్టేసడానికి ఇంకో 1 hour పడుతుంది. మనం ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30, 2 అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్ 6 o'clock లేసి అన్ని రెడీ చేసి. ఇమాజిన్ మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 2:30కో 2కో ఇంటికి వస్తే హౌ యువర్ డే వాస్. ఒక 1 month మాకేం ఆఫీస్ లోనే సగం తలపోద్ది. లైక్ పాప ఉంది అసలు కొన్ని రోజులు అయితే అసలు పాపని చూడడం కూడా చూస్తున్నాం. దో మనం ఇంట్లో ఉన్నా కూడా పొద్దునే మనం లేస్తే ఆయనకి స్కూల్కి వెళ్ళిపోతుంది, మనం వచ్చేసరికి పడుకుంటుంది. సో అంటే ఇవి కొంచెం పర్సనల్ రిలేటెడ్ అనమాట. మనం అన్నీ బాగుంటేనే బాగుంటుంది. ఇలా టైం మేనేజ్మెంట్ అన్నది అసలు కుదరదు, డిసడ్వాంటేజ్. అండ్ ఇమాజిన్ వర్క్ ప్రెషర్ ఉందనుకోండి ఆఫీస్లో, ఇమాజిన్ అంతా ఆఫీస్లో బాగా ఉంటే ఫైన్, మనం ఈవినింగ్ 6కి వచ్చేసి నేను చూసుకుంటాను అంటే బాగానే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ప్రెషర్ ఉండి అండ్ ఇప్పుడు మీకు ఈవినింగ్ రాలేకపోయి అసలు అక్కడ ఎవరు చూసుకుంటున్నారో తెలియదు, అది కూడా తెలియదు, ఇవన్నీ ఉన్నాయనుకోండి చాలా డిఫికల్ట్. బట్ మేనేజ్ ఎలా చేస్తాము అన్నది కన్సిడర్ చేసుకుంటే చేయొచ్చు. ఒకవేళ మనమే కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఆ వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్. సో నేను నా సెకండ్ పాయింట్ అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇక్కడ నాకేంటి అంటే, సో మై వైఫ్ షీ రిజైన్డ్ అండ్ దెన్ షీ టుక్ ఓవర్ ఇట్. ఆమె రిజైన్ చేసింది. సో అట్లీస్ట్ సమ్వన్ షుడ్ రిజైన్ అండ్ టేక్ ఓవర్ దిస్. ఎందుకంటే ఇద్దరికైతే కావట్లేదు. వి గాట్ టు నో ఒక 1 month తర్వాత మాకు అర్థమైపోయింది కష్టము అని చెప్పేసి. ఇంకా సో అందుకని ఎవరో ఒకరు అట్లీస్ట్ స్టెప్ డౌన్ అండ్ దెన్ టేక్ దిస్ ఓవర్. సో అందుకు తను రిజైన్ చేసి తను చూసుకుంటుంది. ఏం చూసుకోవాలి, ఎందుకు రిజైన్ చేయాలా లేదా అన్నది ఏంటి అంటే, డెఫినెట్లీ ఈవినింగ్ అజంప్షన్ ఏముంటుంది అంటే, ఓకే నేను మార్నింగ్ ఆఫీస్లో ఉంటాను, ఈవినింగ్ ఫుడ్ ట్రక్ చూసుకుంటాము సరిపోతుందిలే అన్న అజంప్షన్ మనకు ఉంటుంది. కానీ పాయింట్ అది కాదు. ఈవినింగ్ ఫుడ్ ట్రక్ పెట్టాలి అంటే మార్నింగ్ ఏం చేయాలి, వర్క్ ఉంటుంది. ఆబ్వియస్గా మన కిచెన్ ఉంది కదా,
కిచెన్ ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. కిచెన్ లో ఏముంది, ఏం చూసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అదంతా చూసుకోవాలి. అది కరెక్ట్ గా ఉంటేనే ఈవినింగ్ ఫుడ్ ట్రక్ పెట్టగలం. అసలు మార్నింగ్ అసలు ఏమీ చేయలేదు అనుకోండి, ఈవినింగ్ అసలు ఏమి ఉండదు మనకి. ఏం వర్క్ ఉంటుందండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్? ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం ఐటమ్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ దోశ. సో ఇప్పుడు దోశ అంటే ఇప్పుడు మా దాంట్లో స్పెసిఫిక్ గా చూసుకుంటే నేను అన్నట్టు దాంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని ఇప్పుడు చట్నీస్ కానీ, రైట్, నాన్ వెజ్ కి ఏమేమి కావాలో అవన్నీ కానీ, అండ్ వెజ్ లో కొన్ని ఐటమ్స్ కుక్ చేసేవి ఉంటాయి. సో వాట్ ఎవర్ కుకింగ్ ఐటమ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ మనం కిచెన్ లో చేసుకుంటాం అన్నమాట. అంటే కిచెన్ అంటే వేరే కిచెన్ మనకి సపరేట్ గా ఉండాలి. సో ఉండాలి. నేను ముందు మాడ్యూల్లో చెప్పాను ఏంటంటే ఫుడ్ ట్రక్ అంటే ఓన్లీ ట్రక్ కాదు. ఎలా అంటే ఇప్పుడు దోశ ఇదే తీసుకున్నాము అంటే మనకి ఏమేమి కావాలి, రా మెటీరియల్ అంటే దోశ బ్యాటర్ కావాలి, ఆర్ ఇడ్లీ బ్యాటర్ కావాలి, చట్నీస్ కావాలి. ఇవన్నీ మనం ట్రక్లో చేయలేము, మనకు ఇంకో ప్లేస్ కావాలి. ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది సార్ మీకు ఇప్పుడు వేరే ప్లేస్? మాది యాక్చువల్గా పెద్దదే. సో మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు లక్కీలీ ల్యాండ్ ఆల్రెడీ పెద్దదే ఉన్నింది. సో ఇట్ వాస్ అరౌండ్ 500 square yards ల్యాండ్ ఉంది. పెద్ద కిచెన్ యాక్చువల్గా, బట్ అంత పెద్దగా అవసరం లేకపోవచ్చు. మేబీ ఆఫ్ 300-400 SFT సరిపోతుంది, డిపెండింగ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ బిజినెస్. అంటే మనం ఎంత పెద్దగా పెట్టాము, ఎంత కావాలి. ఇప్పుడు 2-3 ట్రక్కులు ఉన్నాయి అనుకోండి, మీకు బ్యాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది, అంటే రా మెటీరియల్ ఎక్కువ కావాల్సి వస్తుంది అన్నప్పుడు ఆ మెషినరీ అంతా కూడా కొంచెం పెంచుతాం మనం. టు స్టార్ట్ విత్ 300-400 SFT ఇస్ ఫైన్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 100% నమ్మకం ఉంది, నేను జాబ్ రిజైన్ చేస్తా, నాకు మేనేజ్ అవ్వదు, రిజైన్ చేసి నేను సస్టైన్ అవుతా, వాళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఓకే ఫైన్, అలాగే చేనిద్దాం. అలా రిజైన్ చేసే ముందు వాళ్ళ వద్ద ఎంత డబ్బు ఆల్రెడీ సేవింగ్స్ ఉండాలి, ఎందుకంటే స్టార్ట్ చేయగానే ప్రాఫిట్ రాదు. సో అప్పుడు ఫ్యామిలీ గడవాలి, ఈఎంఐస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అలా ఎంత డబ్బుని వాళ్ళు జాబ్ చేస్తూనే సేవ్ చేసుకుని రిజైన్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనం ఏం కన్సిడర్ చేయాలంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం. చాలా వరకు మిస్టేక్ చేసేది ఏంటంటే నేను ఈ బిజినెస్ పెట్టడానికి ఎంత అవుతుంది అని ఆలోచిస్తారు. ఇంకొకటి ఏం ఆలోచిస్తారు అంటే ఓకే నేను ఈ బిజినెస్ పెడతాను, అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు, సో నాకు ఏమవుతుంది అది ఆలోచిస్తారు. అంటే ఓకే నేను ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, సక్సెస్ అవ్వకుంటే ఏంటి అన్న సెకండ్ థాట్ ఆలోచిస్తారు. అవునవును, వెల్ అండ్ గుడ్, మంచి థాటే. సో నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఓకే అవ్వకుంటే ఏంటి అన్నది కూడా ఆలోచిస్తున్నాను. మనం ఏ బిజినెస్ అయినా పెట్టిన 1-2 daysలోనే హిట్ అవ్వదు. అవును, టైం పడుతుంది. దాన్ని ఏమంటారు మనం, కూలింగ్ పీరియడో అంటే ROI పీరియడో ఉంటుంది. అది బ్రేక్ ఈవెన్ పీరియడ్. సో ఆ పీరియడ్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. ఒకరికి 1 నెలలో రావచ్చు, ఒకరికి 2 నెలల్లో రావచ్చు. సో ఆ బ్రేక్ ఈవెన్ పీరియడ్ అన్నది మనం అట్లీస్ట్ ఒక 6 months పెట్టుకోవాలి. 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్, అట్లీస్ట్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అన్నది తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అట్లీస్ట్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎస్టాబ్లిష్ అయింది, ఓకే స్టార్ట్ అయింది, నా చేతి నుంచి పడకూడదు ఫస్ట్. అది ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్. సో డైలీ ఎక్స్పెన్సెస్ కానీ, శాలరీస్ కానీ, ఒక మంత్ అవ్వగానే నాకు ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, నేను ఎంత ఎక్స్ట్రా పెట్టానా, లేకుంటే నాకు ప్రాఫిట్ వచ్చిందా. మనం ఓవరాల్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఈ ప్రాఫిట్స్ ద్వారా వస్తుంది. కానీ ఆర్వి ఇంటూ ప్రాఫిట్స్, ప్రాఫిట్ వచ్చిందా, లేకుంటే మన ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా, ఇది ఇంపార్టెంట్. సో అది అట్లీస్ట్ మనం ఒక 6 months సర్వైవ్ అయ్యేటట్టు మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మనం ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ వరకే కాదు. అర్థమైందండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, కొనుక్కోవడానికి 10 lakhs అనుకోండి, అంతే అనుకుంటాం. అలా కాదు, ఒక 6 monthsకి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మంత్కి ఒక 1 lakh అనుకుందాం. 6 months అంటే 6 lakh. మన వద్ద 16 lakh ఉన్న తర్వాతే స్టార్ట్ చేయాలి. ఒక లెసన్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేయకుండా ఆ బిజినెస్ని రన్ చేయడానికి 6 months 6 నెలలు రన్ చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయాలి. వై 6 months? సెకండ్ థింగ్ చెప్పండి. అట్లీస్ట్ 6 months మనం పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ట్రెండ్ అర్థం అవ్వాలి. సో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇమాజిన్ మీరు ఒక యూనిక్ థాట్తో వచ్చి ఉంటారు అనమాట. ఫర్ యూ ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, రైట్? ఓకే పెట్టారు,
బాగుంది, మంచి లొకేషన్ చూసే పెట్టారు. ఒక 6 months వరకు మనకి ట్రెండ్ అర్థం అవ్వాలి. 1 month 2 months అర్థం అవ్వదు. 6 months మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో అండ్ 6 months టైంలో మీరు ఏం చేయగలరో చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీది ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఏంటి అని మనం 1 month 2 months చేయలేము అంత ఈజీగా. ఒకటి స్టార్ట్ చేసాము అంటే ఎన్ని లాజిస్టిక్స్ ఉంటాయి, ఏం ఆపరేషన్స్ ఉంటాయి, వాటికే మీ టైం సరిపోతుంది. అవునండి, అవును. అవన్నీ సెట్ చేసుకొని అవన్నీ ఆటో పైలట్ మోడ్లోకి వచ్చి మనం ఇంకోటి ఆలోచిస్తాం. ఓకే, ఇవన్నీ సెట్ అయిపోయాయి, ఇప్పుడు ఓకే పొద్దున అవ్వగానే ఈ పని అయిపోతుంది, ఇంకా మీ ప్రమేయం ఎక్కువ లేకుండానే ఆ పని అయిపోతుంది. ఇప్పుడు మీకు కొంచెం టైం మిగిలింది, ఇప్పుడు మనం సేల్స్ గురించి ఆలోచిస్తాం. ఇప్పటివరకు ఏమైందంటే మనం ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆలోచించాం. ఓకే, ఇన్వెస్ట్ చేశాను, అంత ట్రక్ తీసుకున్నాను, ఒక దగ్గర పెట్టాను, నాదొక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రన్ చేయడానికి నేను ఏం చేశాను అవన్నీ చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే బూస్టింగ్ యువర్ సేల్స్. సో దానికి మీకు టైం కావాలి. సో అందుకని నేను 6 months ఎందుకు పెట్టానంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మన ఆపరేషన్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవాలి, ఇక్కడ ఎలా నడుస్తుందో అర్థం అయ్యటానికి ఒక 6 months అని పడుతుంది. ఈ 6 monthsలో మీరు సెట్ చేసేసుకోవాలన్నీ. అదర్వైజ్ మీకు ఆపరేషనల్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. 6 months కూడా ఇంకా అవ్వలేదు అంటే కొంచెం ఆలోచించాలి మనం. ఓకే, ఎందుకు అవ్వట్లేదు, కొంచెం థాట్ ప్రాసెస్ మారుతుంది. లేదనుకోండి ఇప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే 2-3 months, మ్యాక్స్ 2-3 months వరకే చూస్తారు జనాలు. అంటే నేను ఒకటి పెట్టాను, ఇందాక అన్నాను 10,000 అయింది నాకు ఆపరేషనల్ కాస్ట్, కానీ నాకు వచ్చింది 3,000. ఒక రోజు పెట్టాను, 2 రోజులు పెట్టాను. పాపం కొంతమంది ఒక 2 months వరకు పెడతారు, వాళ్ళకు ఉంటే అంటే వాళ్ళు ప్లాన్ చేసుకోకపోయినా వాళ్ళ దగ్గర ఉంది 2 months వరకు పెడతారు, జరగలేదు అంటే తీసేస్తారు. చాలా మంది 3 months 6 months చూస్తారు, 6 months వరకు పెట్టుకోవాలి మనం. చాలా మందిని చూసాను సార్, ఒక 3 months 4 months పెడతారు, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ అవ్వలేదని చెప్పి కథం. సో మీరు 3 months 4 months చూసినప్పుడు అసలు ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచించాలి మనం. ఎక్కడ ఏది ప్రాబ్లం అవుతుంది మనకి, పెట్టేటప్పుడు ఏం ఆలోచించుంటాము, కానీ రియాలిటీకి వచ్చిన తర్వాత మన థాట్ ప్రాసెస్లో పెట్టినప్పుడు ఓకే ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది అని పెడతాం. ఏవి మనం గుడ్డిగా పెట్టేయాము, పెట్టిన తర్వాత రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకోవాలి మనము. సో ఒక 2-3 monthsకి అర్థం అవుతుంది. సో ఓకే 2 months అయినా కూడా అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఏమన్నా చేంజ్ చేయాలా. ఇప్పుడు మీరు మార్కెట్లో తీసుకున్నారు అంటే ఆఫర్స్ నడుస్తాయి, కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి వాళ్ళ దాంట్లోనే, ఎందుకు ఓకే ఇదే వాళ్ళు ఆలోచించి అట్లీస్ట్ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. అందుకే ఈ 6 months టైం పీరియడ్లో మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ చేయాలి. 6 months వరకు నేను ఎందుకు పెట్టుకోవాలన్నానంటే 6 months వరకు మీకు ఆపరేషనల్ కాస్ట్కి మనీ పెట్టుకుంటే ఇవన్నీ చేయడానికి మీకు టైం ఉంటుంది. ఆఫ్టర్ దాట్ కూడా అవ్వలేదు అంటే దెన్ యూ హ్యావ్ టు సెకండ్ థాట్కి రావాలి. ఎందుకంటే మనం పెడుతూ పోలేం కదా. అవును సార్, అవును. ఓకే ఆఫ్టర్ 6 months నేను ఇన్ని ట్రై చేశాను అయినా కూడా అవ్వలేదు అంటే ఓకే మేబీ దిస్ ఈస్ నాట్ ద ఐడియల్ ప్లేస్, మేబీ దిస్ ఈస్ నాట్ ద ఐడియల్ ప్రోడక్ట్, సంథింగ్ ఈస్ రాంగ్. సో యూ హ్యావ్ టు థింక్ అగైన్, సెకండ్ థాట్కి రావాలి అప్పుడు. సో మీరేమంటున్నారంటే పార్ట్ టైంగా చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో మీరేం చేశారు మీ కేసులో? మీరు జాబ్ చేస్తూ మీ వైఫ్ రిజైన్ చేసి ఆమె చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు బాగా నడిచింది. ఒకవేళ ఇద్దరు జాబ్ చేసి మేబీ నేను అలానే ఇంపాసిబుల్ అని చెప్పలేను. టఫ్ టాస్క్, కొంచెం టఫ్ అవుతుంది. ఒక పాయింట్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఐ హ్యావ్ అ సూపర్వైజర్ ఆర్ మేనేజర్, ఆ లెవెల్ వరకు వచ్చాను నేను. అంటే నేను వెళ్ళకున్నా వాళ్ళు నడుస్తుంది. సో అది మనం స్టార్టింగే పెట్టలేము. మనం పెట్టేదే ఫుడ్ ట్రక్ ఎందుకు తీసుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్ తక్కువ అని చెప్పేసి, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ అన్నప్పుడు మనం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోకూడదు అనమాట. మన దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పెడతాను అన్నప్పుడు ఓకే, అప్పుడు ఓకే నువ్వు ఫస్టే మనం మేనేజర్స్ని హైర్ చేసుకొని వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు అంత తెలిసి స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరే కనుక రిజైన్ చేసి ఎలాగైనా చేస్తారనుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్తో పాటు ఒక 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగానే పెట్టుకొని ఆ తర్వాత రన్ చేసుకోవడం బెటర్. సో ఇదన్నమాట. ఇంకా వచ్చే ఎపిసోడ్లో థింగ్స్ టు కన్సిడర్ బిఫోర్ యూ స్టార్ట్. ఇప్పుడు అర్థమైంది పార్ట్ టైమా ఫుల్ టైమా, అసలు ఫుడ్ ట్రక్ అంటే ఏంటి, ఫుడ్ బిజినెస్ అంటే ఏంటి, అంతా అర్థమైంది. ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు మనం ఖచ్చితంగా ఒక బిజినెస్ ప్లాన్, ఒక గ్రౌండ్ వర్క్
అంతా చేయాలి. సో మీరే కనుక ఒక ఫుడ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మీకోసం ఫ్రీడమ్ యాప్ లో కోర్స్ ఉందండి. ఇప్పటి వరకు ఎవరైతే మెంటర్స్ మనకి A to Z నేర్పించారో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కోర్సులో ఒక ఎపిసోడే మీరు చూసారనమాట. సో మీరు కనుక కంప్లీట్ గా కోర్స్ ని చూద్దాం అనుకున్నట్లయితే లింక్ ఇచ్చానండి, పక్కన కామెంట్స్ లోని కింద డిస్క్రిప్షన్ లోని లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఫ్రీడమ్ యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అయ్యి డైరెక్ట్ గా ఈ కోర్స్ అనేది ప్లే అవుతుంది అనమాట. ఫ్రీడమ్ యాప్ లో ఈ ఒక కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఈ అన్ని కోర్సులు మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే మంత్లీ సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే 399 రూపీస్ మాత్రమే. సో ఒకసారి లుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.